#Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ద హంగర్ వ్లాగ్స్. సార్, హౌ మెనీ హెయిర్ ఫాలికల్స్ ఫాలింగ్ ఈజ్ నార్మల్ ఇన్ అ డే? వెన్ టు కన్సిడర్ సివియర్ హెయిర్ ఫాల్? నార్మల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 50 నుంచి 60 వెంట్రుకలు లేదా 70 వెంట్రుకలు ప్రతిరోజు ఫాల్ అవ్వడం చాలా చాలా నార్మల్. కానీ మనం ఇవన్నీ పెద్దగా గమనించం. ఎందుకంటే మనకు దువ్వుకున్నప్పుడు ఒక 10 లేదా 15 మాత్రమే కనిపిస్తాయి, లేదా మనం పడుకొని లేచినప్పుడు మన దిండు మీద 5 లేదా 6 ఇలాగే కనిపిస్తాయి. మనకు తెలియకుండానే మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కావచ్చు, మన రోజంతా డైలీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కావచ్చు, మన హెయిర్ ఫాల్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 50 to 70 హెయిర్, ఇంకా స్టడీస్ ఏం చెప్తాయి అంటే 100 హెయిర్ స్ట్రాండ్స్ వరకు ఫాల్ అయినా కూడా అది నార్మలే అని. ఎందుకు అంటే ఇలా ఫాల్ అవుతున్న హెయిర్ ఆల్రెడీ టిలోజన్ స్టేజ్కి వచ్చేసి ఫాల్ అవుతున్న హెయిర్ అనమాట. సో ఇటువంటి హెయిర్ ఫాల్ అవడం వల్ల మనకు ఎటువంటి వరీ లేదు. ఎందుకంటే స్కాల్ప్లో ఈ హెయిర్ ప్లేస్లో ఆల్రెడీ కొత్త హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇలా కాకుండా మనం దువ్విన ప్రతిసారి గుత్తులుగా వెంట్రుకలు రావడం కావచ్చు. మీరే కనుక ఈ ఫాలో అవుతున్న హెయిర్ స్ట్రాండ్స్ని లెక్క పెట్టడం స్టార్ట్ చేశారంటే 100 లేదా అంతకంటే ఎక్కువ హెయిర్ స్ట్రాండ్స్ ఫాలో అవుతున్నాయి అన్న సిచ్యువేషన్లో మనం డెఫినెట్గా దీన్ని సివియర్ హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయాలి. ఇమీడియట్గా మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. మొట్టమొదటిగా మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ స్కాల్ప్ని ఎగ్జామిన్ చేయనివ్వాలి. దాన్ని బట్టి మీకున్న ప్రాబ్లమ్ని ప్రాపర్గా అడ్రస్ చేయడం జరుగుతుంది. లేదా మీకు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది అనుకోండి, అటువంటిప్పుడు మీరు మీ డైట్లో జంక్ ఫుడ్ని కట్ డౌన్ చేయండి, ఫ్రూట్స్ అండ్ నట్స్ని ఇంక్రీజ్ చేసుకోండి, పాలకూర జ్యూస్ లాంటివి తాగండి. ఇవి మాత్రమే కాకుండా ప్రోటీన్ డైట్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే మించింది అట్లీస్ట్ 6 to 8 hours అట్టే స్ట్రెచ్ స్లీప్ని మాత్రం మిస్ చేయొద్దండి.